జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీపై కొందరు దుండగులు దాడి యత్నం చేశారు. ఈ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్న దుగ్గన బాబ్జీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనే జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకటే నిర్ణయించుకున్నాను, నా సావో రేవో తెగించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోతే, నేనేదో చేను కొనుక్కున్నానని చెప్పేసి అంటే చేను కొనుక్కునే స్థాయి అయితే నాది కాదు. నేను అలాంటి కూడా కాదు. న్యాయం చేద్దామని డిసైడ్ అయిన దాని మీద వాళ్ళు నేను అడ్డున్నానని చెప్పే ఆలోచనతో ప్రయత్నాలు చేశారు నన్ను కూడా సెట్ చేసుకోవడానికి. నేను రానని చెప్పాను. గొడవలు ఉన్నాయి, ఏదైనా కూడా ఈ వాళ్ళ పరిస్థితిని బట్టి తండ్రి కూతురు కలుసుకుని ప్రయాణం చేయడంతో నేను కూడా వాళ్ళకి చేయాలని న్యాయంతో చేయడంతో ఈరోజు వాళ్ళు ఈ డబ్బు చూసి ఎకరాలు చూసి ఇది మాదే ఆస్తి అని చెప్పేసి దారుణంగా ప్రవర్తిస్తూ, ఇది బీహార్లో ఉన్నావా కాకినాడలో తెలియట్లేదు, కానీ వెంకటేష్ అన్నవాడికి మాత్రం సరైన దానికి గుణపాఠం కానీ జరగకపోతే నేను వంట ఉందే ధర్నా చేస్తాను. నేను ఖచ్చితంగానే ఖచ్చితంగా వెంకటేష్ అన్న కూడా నేనా కాకినాడలో అయితే తేలాలి. ఇది మాత్రం సమూహంగా మీకు ప్రెస్ మీట్ ద్వారా మీకు చెప్పడం ఖచ్చితంగా చెప్తున్నాను. వెంకటేష్ అన్న కూడా అయితే మాత్రం గతంలో కొండబాబు గారు జైలు ఇంకొక విషయం చెప్పడం మీకు మర్చిపోయాను. ఇదే విషయం 6 రోజులు రీచ్ చేసిన పిఠాపురం రీచ్ చేసిన అయిపోతుందంటే నేను మన పిఠాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. పిఠాపురం పోలీస్ స్టేషన్లో 7 రోజులు అయింది కంప్లైంట్ పెట్టి, కానీ ఇటు దొరకట్లేదు. ఇటు దొరకలేనాడు కొండబాబు గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వెళ్ళి నా పరిస్థితి ఎలాగంటే, కొండబాబు గారికి నేను చేశాను ఫోను, ఇది అన్నయ్య నాకు రిలేషన్, ఇది నాకు రిలేషన్ అంటే పాపం ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా సాగనంగా ఆలోచించి అయితే చూడు బాబ్జీ చూసుకో అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కథ జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ నాకు వెంకటేష్ అన్న కూడా మాత్రం ఇవాళ టీడీపీ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ తిరగలేదు. పక్కాగా చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తిరిగాడు. అందుచేత దీని వెనకాల కూడా ఏవో హస్తాలు ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే వెంకటేష్ అన్నవాడికి సరైన పనిష్మెంట్ ఉంటాయి, కానీ ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా తేలి వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి సమూహంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం కాకినాడ వచ్చామండి. కాకినాడ వస్తే గంది కందబాబు అన్న అతను 2 ఎకరాలు క్రీయంగా అడిగాడండి. క్రీయంగా అడిగితే కొంత డబ్బు ఇచ్చేయండి, కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ ఇవ్వటం మానేసేయండి. తర్వాత నెక్స్ట్ మిగతా భూమి కూడా ఇచ్చేస్తేనే నీకు డబ్బు ఇస్తానన్నాడండి. ఇది 4 ఎకరాల భూమిని అలా ఇవ్వటం కుదరదు, కొట్టాడండి. ఒకసారి కొట్టి తర్వాత ఒకనాడు సెక్యూరిటీ కాసేసి చంపేస్తాను పొడి చేస్తానని కాపలా కాసాడండి. కాబట్టి రాత్రి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటన్నర వరకు కాసాడండి. సంతకాలు పెట్టించేసుకుందాం, కొట్టేద్దాం, తిట్టేద్దాం అని తయారవుతే అది నెక్స్ట్ అది భయపడి 1 గంటన్నర కాబట్టి ద్రాక్షారం వెళ్ళిపోయండి. ద్రాక్షారం నుంచి మళ్ళీ అన్నవరం వచ్చామండి. అన్నవరం రాజమండ్రి వెళ్ళామండి. ఈ లోపల రోజు కాపలా కాసి చంపేస్తాను పొడి చేస్తానని 4 అట్లేసుకుని తిరుగుతున్నాడండి. ప్రాణరక్షణ కావాలని కోరుకుంటున్నాను. నాది కందా వెంకటేశ్వరం అండి, నాది మంగతిక్తి గ్రామం అండి. మా నాన్నగారు అయితే 2 ఎకరాలు కన్నబాబుకి అమ్మారండి. డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రీ చేయించేసుకున్నాడండి. 2 ఎకరాలు 5 సెంట్లు అండి. 5 లక్షలు వేసాడండి బ్యాంకులోని. కన్నా డబ్బులు అడిగితే కన్నా ఆస్తి రాస్తేనే నీకు మళ్ళీ డబ్బులు ఇస్తానని నన్ను లోపల ఎట్టి కిడ్నాప్ చేశాడండి. నా తండ్రిని అన్నీ కూడానండి. నా తండ్రిని ఎంత 1 గంట ఆ టైంలో నేను తెలుసున్న వల్లి గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి బయట పడేశారండి. అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మా ప్రజెంట్ అయితే మా అన్ని వారి వల్లే నా ప్రాణాలు దక్కాయండి. ఇప్పటికి నా తండ్రిది నాది కూడా నాగరాజు గారి వల్లే ప్రాణాలు దక్కాయండి.